ఈ పాలరాతిపై చెక్కబడిన అన్ని శిల్పాలను ధ్వంసం చేసేసారు. చూడండి, అన్ని శిల్పాలు చుట్టూ అంతా ధ్వంసం. ఇంత వర్షం పడుతుంది, ఇది ఎలాగైనా తీయాలి. ఇది గణపురం దగ్గర ఉన్న కోటగుళ్ళు. అక్కడ కూడా ఇలాంటి టెంపుల్ ఉంది, శిథిలావస్థలో ఉంది. చూడండి, మొత్తం కొలాప్స్. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చూడండి ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో. ఇది చూస్తే మీద పడిపోయేలానే ఉంది. కొంచెం షార్ప్గా వెళ్ళిపోతా. ఎందుకంటే చూడండి, ఈ టెంపుల్ కూడా ఎంత బాగుందో. ఇది కూడా పెద్ద టెంపులే, దగ్గర ఇది రామప్పని మించి చాలా పెద్ద టెంపుల్. చుట్టుపక్కల ఎన్ని టెంపుల్ ఉన్నాయి దీనిలాగా, రామప్పని మించిన టెంపుల్ ఇది అన్నీ కూడా. కానీ వీటి ఆదరణ పోయింది, మొత్తం కూలిపోయింది. రామప్ప ఏంటంటే మొత్తం నిండు మంచిగా ఉంది కాబట్టి దానికి ప్రాబ్లం ఏం లేదు. దానికి కొంచెం జనాలు వెళ్తున్నారు, హెరిటేజ్గా అయింది అది. ఇది కూడా చాలా ఫేమస్. కానీ చూడండి అంత మంచి కన్స్ట్రక్షన్, సేమ్ రామప్ప స్టైలే ఇది. అప్పుడు కాకతీయులు అంతా వీళ్ళు శైవ భక్తులు అన్ని శివాలయాలే కట్టారు. ఈ గణపతీశ్వరాలయం, శివాలయం, ఇలా అన్నీ ఎక్కడ పడితే అక్కడ శివాలయాలే కట్టారు. ఇలా కొన్ని వేల శివాలయాలు కట్టాలని వాళ్ళ యొక్క చరిత్రలో వాళ్ళు భాగంగా నిర్మించాలనుకున్నారు. ఇలా నిర్మించాలనుకున్నప్పుడు ఇక్కడ రామప్ప కానీ, తర్వాత గణపురం కానీ, ఇలా తర్వాత కూసుమంచి దగ్గర ఉన్నటువంటి అక్కడ శివాలయాలు ఇవన్నీ ఒకటే స్టైల్లో ఉంటాయి అన్నమాట. చూడండి, అన్ని రాతి కట్టడాలే, చాలా ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.